మాజీ పీసీసీ అధ్యక్షుడు, కాంగ్రెస్ నేత సాకే శైలజనాథ్ శుక్రవారం వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. సింగనమల వైసీపీ ఇన్ఛార్జిగా శైలజానాథ్ను ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. శైలజానాథ్ గతంలో తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ప్రయత్నించారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్టు కావడంతో టీడీపీ భవిష్యత్తుపై అనుమానంతో వెనక్కి తగ్గారు. కూటమి అధికారంలో ఉన్న నేపథ్యంలో వైసీపీ నాయకులు కూటమి పార్టీల వైపు చూస్తుండగా శైలజానాథ్ వైసీపీలో చేరడం ఆ పార్టీకి ఎంతో బలాన్ని చేకూర్చే అంశం. ఫైళ్ల పరిష్కారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్, ఉప ముఖ్యమంత్రి జనసేనాని పవన్ కళ్యాణ్ కన్నా రాజమహేంద్రవరానికి చెందిన పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మెరుగైన స్థానంలో ఉండటం విశేషం. ఫైళ్ల పరిష్కారంలో చంద్రబాబు నాయుడు 6, పవన్ కళ్యాణ్ 10, లోకేష్ 8 స్థానాల్లో ఉండగా దుర్గేష్ 2వ స్థానంలో నిలిచారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రుల పనితీరును సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఫైళ్ల పరిష్కారం విషయంలో మొదటి స్థానంలో ఎన్ఎండి ఫరూక్, చివరి స్థానంలో వాసంశెట్టి సుభాష్ నిలిచారు. అస్వస్థకు గురైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు కొణిదెల పవన్ కళ్యాణ్కు సంపూర్ణ ఆరోగ్యం చేకూరాలని ఆకాంక్షిస్తూ జనసేన నాయకులు వివిధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవీ చౌక్లోని శ్రీ బాలాత్రిపుర సుందరీదేవి ఆలయం, శ్రీ ఉమా బసవలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేశారు. జనసేన నాయకులు సూర్య బయ్యప్పనీడి, విక్టరీ వాసు, చక్రపాణి, వెన్నా వాసు, ఠాగూర్, రాంబాబు, చిట్టిబాబు, జన సైనికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాజమహేంద్రవరం 21వ డివిజన్ ఉల్లితోట వీధిలో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో ఈసీసీఈ డేలో భాగంగా కార్యకర్త సాయి బిందు ప్రీ స్కూల్ పిల్లలతో మాస్టర్ చెఫ్ పేరుతో ఆరోగ్యకరమైన ఆహారంపై అవగాహన కల్పించేలా ప్రదర్శన ఏర్పాటు చేశారు. మొలకలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్ తో చిన్నారుల ప్రదర్శన ఆకట్టుకుంది. ముఖ్య అతిథిగా ప్రాజెక్ట్ ఆఫీసర్ సిహెచ్ నరసమ్మ హాజరై చిన్నారులకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ జి అచ్చయ్యమ్మ, మహిళా సంరక్షణ కార్యదర్శి కె సుధా స్రవంతి, ఆరోగ్య కార్యదర్శి బి సత్యవతి, అంగన్వాడీ కార్యకర్త ఏ సాయి బిందు, హెల్పర్ పి ఆదిలక్ష్మి పాల్గొన్నారు.